సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం పరిధిలో ప్రజాపాలన దరఖాస్తు ఫామ్లో 25 లక్షల వరకు వచ్చాయి. అందులో 19 లక్షల 6 గ్యారెంటీల కోసం దరఖాస్తు ఫామ్స్ రాగా మిగతాది ఇతర అవసరాలకు 6 లక్షల దరఖాస్తు ఫామ్లు వచ్చాయి. వీటి డాటా ఎంట్రీ కోసం జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ఈ నెల 17వ తారీఖు వరకు పూర్తి చేయడానికి ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది ప్రైవేట్ జాబ్ చేస్తున్న యువతతో కలిసి డాటా ఎంట్రీ కోసం ప్రభుత్వ ఆదేశాలతో నియమించడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తు ఫామ్స్లను భద్రపరిచి 635 స్పెషల్ టీమ్స్ను జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు ఫామ్లపై 6 స్పెషల్ ఆఫీసర్లను నియమించగలరు. మొన్న రీసెంట్ గా సోషల్ మీడియాలో బోయిన్పల్లిలో రోడ్డుపై దరఖాస్తులని వీడియో వైరల్ అయింది. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. రోడ్డుపై పడ్డ ప్రజాపాలన దరఖాస్తు ఫామ్స్ డాటా మా దగ్గర ఉంది. వారి ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిశీలిస్తాం. ప్రజాపాలన దరఖాస్తు ఫామ్స్ పటిష్టంగా డాటా ఎంట్రీని ఈ నెల 17 లోపల పూర్తి చేస్తాం. ప్రజలకు ఎలాంటి అపోహలకు అనుమానాలకు తావు ఇవ్వబోమని తెలిపారు. మీ అందరికీ తెలిసినవి జీహెచ్ఎంసీలో 635 టీమ్స్ మనం ఏర్పాటు చేయడం జరిగినాయి. వార్డుకు 4 నుంచి 5 టీం చొప్పున ప్రజలకు ఏమి ఇబ్బంది కలగకుండా అందరి దగ్గర మనం కలుపుకున్నాం. సో ఆ టీం లీడర్ అనేవాళ్ళు మనకు ఎండ్ టు ఎండ్ ప్రజాపాలన అప్లికేషన్ తీసుకోవడం మొదలుపెట్టేసి ఎండ్ టు ఎండ్ వాళ్ళని కూడా స్పెషల్ ఆఫీసర్ కింద పెడతాం. ప్రతి సర్కిల్లో కూడా ఒక హెచ్ఓడి లెవెల్లో ఉన్న వాళ్ళని మేము స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగినాయి. ఇవి కాకుండా జోనల్ కమిషనర్స్ పర్యవేక్షణ చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 6 స్పెషల్ ఆఫీసర్స్ని స్పెషల్గా దీనికోసమని ప్రజాపాలన కోసమని నియమించడం జరిగినాయి. వాళ్ళు కూడా ప్రతి జోన్ తిరిగి అప్పుడప్పుడు సలహాలు సూచనలు వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. సో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లస్ మనకు డేటా సెక్యూరిటీ అనేది కూడా కొంతమంది సోషల్ మీడియాలో వేయడం జరిగినాయి. సో డేటా సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మాకు కూడా తెలుసు. సో దాని ప్రకారమే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ శానిటైజ్డ్. మనం క్లియర్గా మన లాక్ అండ్ కీలోనే ప్రతి దాంట్లో పెట్టడం జరుగుతాయి. అండ్ అగైన్ మన ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అట్ ద సెంటర్ లెవెల్. డేటా సెంటర్ అని ఏర్పాటు చేసుకుంటాం. అది గవర్నమెంట్ స్పేస్ కావచ్చు, కొన్ని చోట్ల ప్రైవేట్ స్పేస్, ఎక్కడ సిస్టమ్స్ ఉన్నాయో అక్కడ తీసుకువెళ్ళి మన ఆఫీసర్స్ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ చేయడం కూడా జరుగుతుంది. మనకు 2 వీడియోస్ వచ్చినాయండి, అందరికీ తెలిసినవి. ఒక వీడియో అన్నది మనకు ఫ్లైఓవర్ మీద, బాలానగర్ ఫ్లైఓవర్ మీద మన ఏజెన్సీకి ఎవరెవరు ఏజెన్సీ మన వాళ్ళు ఇచ్చామో వాళ్ళు ఒక ఏజెన్సీ సెంటర్ నుంచి అమీర్పేటలో ఉన్న 2వ ఏజెన్సీకి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మంచిగా వాళ్ళు కట్టి తీసుకెళ్ళేది కింద పడిపోయాడు. ఫామ్స్ అన్ని కింద పడిపోయినాయి. దాని అన్నీ తీసుకొని సర్దుకునేటప్పుడు సంబడి హస్ టేకెన్ వీడియో అండ్ పోస్టెడ్ ఇన్ సోషల్ మీడియా. మేము ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేశాము. ప్రతి ఫామ్ని కూడా, ఎందుకంటే ప్రతి ఫామ్ మేము రిజిస్టర్లో రాసుకున్నాం. సో ప్రతి ఫామ్ లెక్క మా దగ్గర ఉన్నాయి. ఆ రిజిస్టర్లో ఎవరు ఫామ్ ఇచ్చారో వాళ్ళ సంతకం కూడా తీసుకున్నాం. సో ప్రజలకు కూడా తెలుసు, రిజిస్టర్లో కూడా సంతకం పెట్టారు, ఫామ్ ఇచ్చారు, రిజిస్టర్లో కూడా సంతకం పెట్టారు. కాబట్టి దే విల్ ఆల్సో నో ఎగ్జాక్ట్లీ మన ఇచ్చిన ఫామ్ నెంబర్తో సహా వాళ్ళు మన దగ్గర లెక్క ఉందనే తెలుసు. సో అది కూడా ఉన్నాయి. బట్ మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఏంటంటే 100% మన స్టీల్ ట్రంక్లోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు పాటించలేదు కాబట్టి ఆ టీమ్ లీడర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. 2వ వీడియో చూసుకుంటే ఆ వీడియో తీస్తున్నదే మా ఆఫీస్ ఎదురుగా తీస్తారు. దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఓన్ సర్కిల్ ఆఫీస్. సో దే వర్ ట్రాన్స్పోర్టింగ్ దట్ టు ద సర్కిల్ ఆఫీస్. వార్డ్ ఆఫీస్లో కంప్యూటర్స్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనరు. అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పొద్దున్న బయట తీసుకొచ్చినప్పుడు కొంతమంది తీసుకున్నారు. దట్ ఈస్ ఆల్సో మేము క్లియర్గా చెప్తున్నాము, ట్రాన్స్పోర్టేషన్ 2 వీలర్లో చేయకూడదు. క్లియర్గా వాళ్ళు ట్రంక్ బాక్స్ పెట్టి తీసుకువెళ్ళాలి. దానికోసం అక్కడ ఉన్న అధికారి కూడా షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగినాయి. ప్లస్ క్లియర్ కట్ ఆదేశాలు అందరికీ ఇచ్చాము. ఈ ఫామ్స్ అనేది సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్.
సో అన్ని జాగ్రత్తలు ఆల్రెడీ ఎస్ఓపీస్ అనేది గవర్నమెంట్ ఇచ్చారు, మేము కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగినాయి. అది ప్రకారం తప్పనిసరిగా పాటించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ డేటా ఎంట్రీ ఎప్పుడు వరకు అవుతుంది? అంటే మాకు గవర్నమెంట్ నుంచి మాకు 17th లోపల దీన్ని పూర్తి చేయమని చెప్పారు. 17th లోపల పూర్తి చేసుకోవడానికి ఉన్న ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకున్నాము. దాదాపు మనం 5,000కి పైన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ఎంగేజ్ చేసుకున్నాం. సో ఒక షిఫ్ట్కు 8 hours షిఫ్ట్ మనం అనుకుంటే అరౌండ్ 70 to 80 ఫామ్స్ వరకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాము. 17th లోపల అన్ని జిల్లాలతో పాటు మేము కూడా పూర్తి చేస్తామండి.